మేము సిద్ధం మా బూత్ సిద్ధం అంటూ పెద్దాపురంలో భారీ బహిరంగ సభను పెద్దాపురం వైసీపీ ఇన్ఛార్జ్ దవులూరు దొరబాబు నిర్వహించారు. పెద్దాపురంలో హోరాహోరీగా నాయకులు ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. దీనిలో భాగంగా పెద్దాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ దవులూరు దొరబాబు పెద్దాపురం పట్టణం, పెద్దాపురం సామలకోట ప్రధాన రహదారి, స్థానిక ప్రసన్నాంజనేయ స్వామి టెంపుల్ సమీపంలో గల హెలీప్యాడ్ స్థలంలో మేము సిద్ధం మా బూత్ సిద్ధం అంటూ భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు. ఈ యొక్క సభకు ముఖ్య అతిథులుగా వైసీపీ కాకినాడ పార్లమెంటరీ ఇన్ఛార్జ్ చలమలశెట్టి సునీల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర శ్రేయస్సు కోసం జగన్మోహన్ రెడ్డి అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టడం జరిగిందని అన్నారు. దీనిలో భాగంగా కాకినాడ పార్లమెంటు పరిధిలో అభివృద్ధి మేరకు తాను కొన్ని ఆలోచనలు చేయడం జరిగిందని తెలిపారు. వాటిలో ప్రధానమైన 3 అంశాలను గురించి వివరించారు. వాటిలో మొదటిది పార్లమెంట్లో గల 400 గ్రామాలను దత్తత తీసుకుని అభివృద్ధి చేయడం, రెండవది పార్లమెంటు పరిధిలో యువతకి ఉద్యోగ అవకాశాలు, మూడవది కాకినాడ పార్లమెంట్ పారిశ్రామికంగా అనువైన ప్రదేశం కావున తనకున్న ఆలోచన విధానంతో వేల కోట్ల రూపాయల పెట్టుబడులతో పారిశ్రామిక కాకినాడను అభివృద్ధి చేస్తానని అన్నారు. ఈ యొక్క కార్యక్రమంలో నియోజకవర్గం పరిధిలోని ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, ఎంపీపీలు, మున్సిపల్ చైర్పర్సన్లు, వైస్ చైర్పర్సన్లు, సర్పంచులు, ఉప సర్పంచులు, గ్రామ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కోటి రూపాయలు ఇస్తాం, 50 లక్షలు ఇస్తాం జడ్పీటీసీ మంది. నాకు తెలుసు ఆ పదవి పొందాలంటే ఎంత కష్టమో నాకు తెలుసు. ఒక సామాన్యుడికి పదవి రావాలంటే ఎంతో కష్టం నాకు తెలుసు. ఆ రోజు ఈ రోజు కూడా చెప్తా ఉన్నా, మా రాజకీయ గురువు ఎప్పుడు కూడా నేను జక్కంపూడి రామ్మోహన్ రావు గారిని చెప్తా ఉంటా. ఎందుకంటే ఒక కార్యకర్త కష్ట విషయం తెలిసిన వాడు సామాన్యులందరినీ కూడా ఈరోజు మన జగన్మోహన్ రెడ్డి గారు అనేక పరిశ్రమలు స్థాపన చేసి కోట్లాది రూపాయలు ఉన్నప్పటికీ కూడా ఆ వ్యాపారాన్ని విడిచిపెట్టి ప్రజలకు సేవాలనేటువంటి ఒక సంకల్పంతో ఇక్కడికి వచ్చినటువంటి చిరంజీవి చెన్నీల్ గారికి ఎక్కడ లేదు ఇటువంటి కాంబినేషన్. ఆంధ్రప్రదేశ్ 175 నియోజకవర్గాల నుంచి ఒకే కాంబినేషన్. ప్రజల కోసం వచ్చినటువంటి వాళ్ళు వ్యక్తిగతమైనటువంటి ప్రయోజనం ఆశించి ఈ సమాజంలో ఏదో చేయాలని కాదు, వాళ్ళ యొక్క కాంట్రిబ్యూషన్ మనం ఆలోచిస్తే ఎంతో ఉన్నతమైనటువంటిది మనకు కనపడతా ఉంటుంది. పెద్దలందరికీ, వేదిక ముందున్న కార్యకర్తలకి, నాయకులకి, ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. ఈరోజు విద్యకు, వైద్యానికి, అలాగే మహిళలకు, రైతులకు ఎంతో ప్రాముఖ్యత ఇస్తున్న మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఒక చక్కటి కార్యక్రమం మేము సిద్ధం అనే ఒక చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉంది. ఈరోజు చాలా చక్కటి కార్యక్రమం. మేమందరం కూడా మొన్న మంగళగిరి సభకు వెళ్ళినప్పుడు మన ప్రీతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒకే ఒక్క విషయం చెప్పడం జరిగింది. నేను ఆంధ్రప్రదేశ్కి ఎంత చేయాలో అంతా చేశాను, ఇంకా మీరు చేయడమే మిగిలి ఉందని చెప్పడం జరిగింది. అదేంటంటే మన గ్రామ స్థాయి నుండి బూత్ స్థాయి దాకా, అలాగే పట్టణ స్థాయి నుండి బూత్ స్థాయి దాకా, మండల స్థాయి నుండి బూత్ స్థాయి దాకా మీరు కష్టపడాలని నేను చెప్పడం జరిగింది. మనందరం దానికి సిద్ధంగా ఉన్నామని ఈ సభాముఖంగా తెలియజేస్తూ మన సిద్ధమైన అడుగుతా ఉన్నా.